బీసీ కాలనీ సమస్యలు కోడికి చేత డ్రైనేజీలో ఉన్న చెత్త చెదవరంతా, డ్రైనేజీలో ఉన్న పూరిగిపోయిన మట్టి మొత్తం, వీధి లైట్లన్నీ, బజార్లో ఉన్న చెత్త చెదవరం అంతా, కంప మండలన్నీ, మన బీసీ కాలనీ సమస్యలన్నీ, నిర్లక్ష్యం, కార్యదర్శి నిర్లక్ష్యం. ఎన్నిసార్లు ఫిర్యాదించిన పట్టించుకున్న కార్యదర్శిని, ఎన్నిసార్లు ఫిర్యాదించిన పట్టించుకున్న కార్యదర్శిని, ఎన్నిసార్లు ఫిర్యాదించిన పట్టించుకున్న కార్యదర్శిని. సురేష్ కార్యదర్శిపై, సురేష్ కార్యదర్శిపై, సురేష్ కార్యదర్శిపై. నా పేరు షేక్ మీరిన్ పాషా అండి. షేక్ మీరిన్ పాషా, కొత్తమెట్టపల్లి గ్రామం మాది. పంచాయతీ వచ్చేసి మన పాతమెట్టపల్లి పరిధిలోని కొత్తమెట్టపల్లి గ్రామం, బీసీ కాలనీ మాది. సార్, నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ లీడర్కి పనిచేస్తున్నాను. అయినా ఈ ప్రజాప్రభుత్వంలో ఈయన మన కార్యదర్శిని ఎన్నోసార్లు మా బీసీ కాలనీ సమస్యపై వచ్చేసి ఎన్నోసార్లు కలిసాము. ఈ డ్రైనేజీ పూడిక సమస్య, ఈ వీధి లైట్ల సమస్య, మా బజార్లో ఉన్నటువంటి చెత్త చెదారం, ఈ చెట్లు మొత్తం తొలగించమని ఎన్నోసార్లు కార్యదర్శికి ఫిర్యాదు చేసినా అతను ఏం మాకు పట్టించుకోలేదు సరి కదా. ఇంతవరకు మాకు ఏ విధమైన సహాయం చేయలేదు. ఇప్పటికీ ఈ విషయమై ఎంపీడీఓ గారిని కలిసాము, ప్లస్ ఎంఆర్ఓ గారిని కలిసాము, కార్యదర్శి గారిని కూడా కలిసి రిసీవ్డ్ కూడా తీసుకున్నాం అందరి దగ్గర. కానీ ఇప్పుడు ఫిర్యాదు చేసిన 25 రోజులు అవుతుంది, ఇంతవరకు దీనిపై ఏ విధమైన చర్య తీసుకోలేదు. అతని కార్యదర్శిని ఎన్నిసార్లు ఇదే విషయం కాదు, మాకు ఏ సమస్య వచ్చి కలిసినా కానీ అతను చేస్తాము చూస్తాము అంటాడు, కానీ ఇంతవరకు మాకు ఏ పని చేయలేదు. ఇతను మాకు పని చేస్తాడా లేకపోతే ఇక్కడ నుంచి వెళ్తాడా ఏదో ఒకటి మాకు తేల్చేదాకా మేమైతే ఈ విషయం మీద ప్రతి అధికారిని కలుస్తాము. అన్ని సమస్యలపై కలెక్టర్ గారిని కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అదే సార్, నా పేరు సీతారామండి, మిర్యాల. ఇటు డ్రైనేజీలు చేయలేదండి, చెట్టు చెత్త అంతా ఖరాబ్గా ఉందండి. మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదండి. ఈ చెత్త బొత్త ఉందండి, కాలువలలో పాములు కింద ఎరుగేట్టుకుంటాయి. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు కార్యదర్శికి ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోవట్లేదా? పట్టించుకుంటాం సార్. ఇక్కడ నుంచి 2 వైపులా చూడండి ఎంత చెత్త చెదారం కలిగిందో. ఎన్నిసార్లు దీని మీద కార్యదర్శి ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు.